తెలంగాణ ఉనికి లేకుండా చేయాలనేటువంటి కుటిల ప్రయత్నాలు కూడా జరిగాయి. నేను ఒక రోజు విచిత్రమైన అనుభూతి ఏంటంటే ఇంట్లో నుంచి ఏదో సమావేశానికి పోవడానికి నేను బయటికి దిగి వచ్చి కారెక్తా ఉన్నాను. నమస్తే అంకుల్ అని ఒక పాప నాకు విష్ చేస్తే నేను నమస్తే అమ్మ ఎక్కడి నుంచి వచ్చినామంటే అంకుల్ నేను అమెరికాలో అట్లాంటాలో ఉంటాను, ఇక్కడ మా తాతగారు ఉంటారు డాక్టర్ వసంతరావు గారు, వారిని చూసిపోదామని ఇక్కడికి వస్తే ఇన్సిడెంటల్లీ కేసీఆర్ ఇల్లు పక్కనే ఉందని మా తాతగారు చెప్పిండ్రు. నేను ఐఎమ్ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఎట్లన్నా చేసి మిమ్మల్ని కలిసిపోవాలని వచ్చినా అని చెప్పి నా దగ్గరకు వచ్చింది. ఇది తెలంగాణ రాకముందు ముచ్చట, ఒక 4-5 ఏళ్ల కింద సంగతి. వచ్చి మంచిది రామ్మా నువ్వు పైకి రమ్మని చెప్పి మళ్ళీ నేను తీసుకెళ్లి మా మిస్సెస్ పరిచయం చేసి ఆ అమ్మాయికి స్వీట్ ఇచ్చి టీ కాఫీ తాగిచ్చి మళ్ళీ నేను సెండ్ ఆఫ్ చేసి లాస్ట్ పోయేటప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అంకుల్ ఐ హావ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ విత్. ఏంటమ్మా ఏంది అంటే, ఏం లేదు అంకుల్, మీ ఉపన్యాసంలో తెలంగాణ యాక్సెంట్ లో మీరు అద్భుతంగా మాట్లాడతారు, కైండ్లీ డోంట్ చేంజ్ దట్ లాంగ్వేజ్ అంకుల్, మీరు అదే భాష మాట్లాడాలి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది మాకు. ఇది పోయినుండే తెలంగాణ వాళ్ళు కూడా మనోళ్ళు ఆనిగపకాయ బంద్ పెట్టి సొరకాయ అంటారు. ఈ పనికొచ్చే ముచ్చట కాదు, మనం ఆనిగపకాయనే అనాలి, మనం సొరకాయ అనద్దు. అసలు తెలంగాణ భాష మాట్లాడితేనే మొరటు అనుకునే కాడికి వచ్చింది.